చాలా రోజుల నుంచి మలిదశ ఉద్యమం అన్నాం, ఇంకొక ఉద్యమం అన్నాం, లేకపోతే స్వతహాగానే పోరాడి తెచ్చుకున్నాము తెలంగాణ అన్నాం. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు పాలించిన పాలన మీద ముక్త కంఠం మీద అన్ని మీడియా ఛానళ్ళు వ్యతిరేకించి ఈయన వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గారు పోయిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక రకాల ఆశావాగులు చాలామంది ఉండే, విద్యార్థులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్న తెలంగాణకి ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడాలని అందరం భావించి ఉన్నాం. సో గడిచినటువంటి 9-10 నెలల పాటు కొత్త ప్రభుత్వం ఎలా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది అని అంటే ఏం చెప్పు? ముందుగా సిగ్నేచర్ స్టూడియోస్ చాలా రోజుల నుంచి మీరు అడుగుతున్నారు, దాదాపు 2 నెలలు అయితే. అంటే మిగతా యూట్యూబ్ ఛానల్తో పోలిస్తే మీకు ఒక యూఎస్పీ సాధించుకున్నారు. అంటే క్రెడిబిలిటీ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ కావచ్చు. ఇప్పుడు గతంలో మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి అంజలి గారు చేసిన ఇంటర్వ్యూ, నా మిగతా ఇంటర్వ్యూలు అన్నీ ఒక ఎత్తు అయితే ఆ ఇంటర్వ్యూకి దాదాపు నాకు ఎక్కడెక్కడ నుంచో చాలామంది కాల్ చేశారు. అంటే ఒకటి క్వాలిటీ, ఒకటి క్రెడిబిలిటీ, రెండు మనం ఎంచుకున్న ప్రొఫెషన్లో మనం ఒక యూఎస్పీ సాధించడం అనేది, అది మీరు ప్రత్యేకత చూపించినందుకు సిగ్నేచర్ స్టూడియోస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకి హృదయపూర్వక అభినందన. థ్యాంక్ యూ. అంటే తెలంగాణని అర్థం చేసుకోకుండా తెలంగాణ డిస్కషన్ చేయలేము. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలన్నిటికీ ఒక ఎత్తు అయితే एक मासूम लड़की के लेके एक नटकट का लड़का से शादी हो रहा, నా ఉర్దూ అంత బాగోదు. అంటే నెహ్రూ గారు ఈ 1956లో నిజామాబాద్లో ఒక మీటింగ్కి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలనుకున్నప్పుడు హైదరాబాద్ స్టేట్ సపరేట్, దక్కన్ స్టేటు, ఆంధ్ర రాష్ట్రం సపరేట్. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు రాజగోపాలాచారి కానీ పెద్ద పెద్ద ఇంటెలెక్చువల్స్ అంతా డిస్కషన్ జరిగినప్పుడు నెహ్రూ గారు ఒక మాట చెప్తారు. ఒక అమాయకపు ఆడపిల్ల తీసుకొచ్చి ఒక అల్లరి తుంటరి పిల్లవాడికి ఇచ్చి బలవంతం పెళ్లి చేస్తున్నాము, ఈ పెళ్లి ఎప్పుడైనా విడిపోవచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో పెళ్లి చేయక తప్పట్లేదని చెప్తే తెలంగాణ క్యారెక్టరు, తెలంగాణ మనస్తత్వం ఏంటంటే అమాయకత్వము, ఆవేశము, పోనీలే అనే కల్చరు. నీకు ఎందుకంటే ఇక్కడ 400 సంవత్సరాలు నిజాం కింద తొక్కబడ్డ జాతిలో మాతృభాష మాట్లాడితే నాలుకలు కోసే పరిస్థితి. ఏ జాతి అయినా మాతృభాషలోనే భావ వ్యక్తీకరణ ఉంటుంది. ఏ జాతి అయితే తన మాతృభాషలో భావ వ్యక్తీకరణ కోల్పోతుందో ఆ జాతి స్వేచ్ఛ కోల్పోతుంది, స్వాతంత్రం కోల్పోతుంది, క్రియేటివిటీ కోల్పోతుంది, బతుకు మీద ఆశ కూడా కోల్పోతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఫిర్దౌసి గబ్బిలం అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. గుర్రం జాషువా గారు ఒక దళితుడు, బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్స్ చేత సిపి బ్రౌన్ అని మనం తెలుగు డిక్షనరీ చిన్నప్పుడు చదువుకున్నాం, తెలుగు ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ. బ్రిటిషర్స్ సిపి బ్రౌన్ అనేది ఆయన చేత సన్మానం పొందిన ఒక దళిత కవి. అంటే బ్రిటిష్ కాలంలో కూడా ఒక తెలుగు భాష మాతృభాష ఉన్న దళితుడు కవిత్వం రాస్తే అది మన పాఠ్యపుస్తకాల్లో వచ్చింది, అది మనకు అవార్డులు కూడా వచ్చినాయి. కానీ ఇక్కడ ఈ మధ్య కాలంలో మొన్న మన ఫ్రెండ్స్ లేకపోతే బాంచన్ కాళ్ళు మొక్కుతా అంటుంటారు ఊర్లలో ఇప్పటికి కూడా, నీ బాంచన్ కాళ్ళు మొక్కుతా అని. అంటే భాష అంటే కేవలం భాష కాదు, నీ భావం, నీ వ్యక్తీకరణ, నీ జీవన శైలి, నీ యొక్క మొత్తం పర్సనాలిటీ ఉంటుంది. అందుకనే లాంగ్వేజెస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. బ్రిటిష్ కాలంలో ఆ 400 సంవత్సరాల్లో మంచి చెడు తీస్తే మన తాతలు నిజాం రజాకార్ల ఊచకోతలో బతకడమే ఒక సాహసం, ఇక్కడ బతుకు తెరవే ఒక ఉద్యమం. ఇప్పుడు మా తాతల కాలంలో మా తాతలు ముత్తాతలు అందరూ చెప్తుంటారు, ఆ రజాకార మూకలు వచ్చినప్పుడు మీ ఊర్లలో గుట్టలలో అడవులలో పారిపోయిన. అయితే ఇక్కడ 2 కంపారిటివ్ స్టడీ చేయాలి ఎప్పుడైనా పోల్చేటప్పుడు. మన పక్కనున్న విజయవాడలో కోస్తాలోనో ఒక చిన్న కూలి పని చేసుకునే ఒక మన తాత, సపోజ్ మనం విజయవాడలో ఆంధ్రాలో ఒక పేద కుటుంబంలో పుడితే మా తాత ఒక కలగన్నాడు, ఇంగ్లీష్ దొరలు చూసి నా మనవడన్నా సూటు బూటు వేసుకోవాలి, నా మనవడన్నా ఇంగ్లీష్లో మాట్లాడాలని ఒక ఆశ ఉండే. శ్రీకాకుళంలోనో విజయనగరంలోనో ఎక్కడో ఒక పేదవాడు కూడా ఒక హోప్ ఉండే. ఇక్కడ 50 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతులు కూడా బతికితే చాలు బాంచాను. ఒకటి ఇరిగేషన్ సిస్టము ప్రాపర్గా డెవలప్ చేయకపోవడము, 2 కరువు కాటకాలు రావడము, 3 ఇక్కడ పండిన పంట అంతా కూడా నిజాం కప్పం కింద కట్టు. మా తాతలు మా తండ్రులు అనందరూ ఇది ఎంతో కష్టపడి సంపాదించిందంతా పంట అంతా కప్పం కట్టుతుండే. తరతరాల నుంచి ఈ చాలామంది అంటుంటారు తెలంగాణ వాళ్ళకి పనిచేసే కల్చర్ పోయింది, తెలంగాణ వాళ్ళు ఏం పని చేయరు, అదే మేము బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళు అయితే చాలా పని అది తప్పు. ఏ జాతికైనా ఆశ అనేది ఉండాలి. రేపటి మీద ఆశ ఉంటేనే
రేపు బాగా బతుకుతామనే ఆశతోటే మనం ఇలా కష్టపడతాం. కానీ ఇక్కడ 400 సంవత్సరాలు నిజాం రాజు ఏం చేసిందంటే ప్రజలందరి కష్టము రక్తాన్ని చెమటగా మార్చి పండిన పంటనంతా కప్పం కింద తీసుకోవడంతో రకరకాల పన్నులు, కొన్ని చెప్పలేని పన్నులు, మన తల్లులు, మన అక్కలు, చెల్లెల శరీర అవయవాల మీద కూడా ఒక తల్లి పిల్లగాడికి పాలు ఇవ్వాలంటే ఆ పాలిచ్చే శక్తిని బట్టి కూడా పన్నులు వేసిరు. అంటే మానవత్వానికి విరుద్ధంగా పన్నులేసి ప్రపంచ కోటీశ్వరుల జాబితాలోకి నిజాం రాజు వెళ్ళిండు. 1952 వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు వరకు కూడా ప్రపంచంలో నెంబర్ 1 కోటీశ్వరుడు నిజాం రాజు ఆస్తులే. జాకబ్ డైమండ్, ఆయన పెట్టుకునే జాకబ్ డైమండ్ టేబుల్ మీద పెట్టుకునే వెయిటర్ మనది ఉంటుంది కదా, మనం ఏమంటాం పేపర్ వెయిటర్, అదే 400 కోట్లు. కోహినూర్ డైమండ్ కొన్ని వేల కోట్లు. లండన్ ఇంపీరియల్ మ్యూజియంలోనే కొన్ని లక్షల కోట్ల రూపాయలైన ఆస్తులు ఇక్కడ నుంచి తీసుకుపోయారు. ఇలా ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌస్లో. అంటే ఇంత సంపద ఎక్కడి నుంచి వచ్చిందంటే మన తాతలు, మన పూర్వీకుల రక్త మాంసాలను చెమటబట్టి వచ్చింది. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే భవిష్యత్తు మీద ఆశ కోల్పోవడం ఒకటి, భాషని కోల్పోవడం. ఇప్పుడు మన ఐఐటి రామయ్య గారు కూడా తెలుగులో చదువుకోలే, ఇంగ్లీష్లో చదువుకోలే, ఉర్దూలో చదువుకున్నారు. ఈవెన్ పివి నరసింహారావు గారు కూడా ఉర్దూలో చదువుకున్నారు. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి అవకాశం లేకపోతే నాగపూర్లో వెళ్ళి చదువుకున్నారు. అంటే ఏ ప్రజలైతే తమ మాతృభాషలో భావ వ్యక్తీకరణ కోల్పోతారో ఆ ప్రజలు ఫస్ట్ ఆత్మగౌరవాన్ని కోల్పోతారు, నెక్స్ట్ బానిసత్వానికి అలవాటు పడతారు. అందుకనే ఇక్కడ ఉర్దూ అధికార భాష, ప్రజలేమో మెజారిటీ ప్రజలు తెలుగు ప్రజలు. అక్కడ మన కోస్తా ఆంధ్రాలో, రాయలసీమలో తెలుగు అధికార భాష ఉండి ఇంగ్లీష్ నేర్చుకున్నారు. అక్కడ చర్చ్ వచ్చింది, స్కూల్ వచ్చింది, పోస్ట్ ఆఫీస్ వచ్చింది, రైల్వే సిస్టమ్ వచ్చింది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వచ్చింది. అక్కడ చదువుకున్న పేదవాడికి కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది. ఇక్కడేమో ఉర్దూలో చదువుకోవాలి. ఉర్దూలో చదవడం కూడా చాలా కొంతమందికే, బాగా డబ్బున్న రిచ్ పీపుల్కే. ఉమెన్ ఎడ్యుకేషన్కే చోట్లేనప్పుడు బానిసత్వంలోనే మగ్గిపోతున్నాం. తల్లి స్తనాల సైజుని చూసి పన్నులేసిన రాజులు ఇక్కడ. నువ్వు పండించినా పండకపోయినా నీకు ఇంత భూమి ఉందంటే కప్పం కట్టాల్సిందే. దాంతో ఏమైందంటే ఆశ చచ్చిపోయింది. పోరాట పట్టిమ అసలు రానే రాదు భయంలో. అందుకని మనం ఏంటంటే వరిగడ్డి మండినట్టు అప్పుడే మండుతాం, అప్పుడే చల్లారుతాం. పోరాటాలేమో ఘనం. తెలంగాణలో చాలా వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, ఏ పోరాటమైనా త్యాగాలు ఘనంగా ఉంటాయి, కానీ ఫలితాలు శూన్యంగా ఉంటాయి. ఎందుకంటే ప్రజల జీవన ప్రమాణాలు, భవిష్యత్తు పట్ల ఆశ చచ్చిపోయి బతికిదే చాలనుకున్నారు. అక్కడేమో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఒక 100 years డిఫరెన్స్ ఉంటుంది. ఒక ఆశ అనే దానికి చోటు ఉందా? ఇప్పుడు ఉదాహరణకి బాబునగర్లో నేను జర్నలిజం చదువుకునేటప్పుడు వేమారెడ్డి అని మా ఫ్రెండ్ ఉండేవాడు. వాడికి 50 ఎకరాలు 40 ఎకరాల పొలం ఉండేది. వాడు కూడా బాగా పేదరికి, అరే నీకు 40-50 ఎకరాలు ఉంది కదా అంటే అనేటోడు, అరే నీకు ఎవరైనా తెలిస్తే మీ ఖమ్మంలో జర అటు ఆంధ్రలో టచ్ ఉంటారు కదా, మొత్తం 50 ఎకరాలు ఇస్తా, ఎకరం 20,000కి ఇస్తానట్టు. అంటే నేను 2001లో జర్నలిజం చేసే రోజుల్లో కూడా ఆ పొలాలకి నీళ్ళు లేకపోవడము, వాళ్ళకి మోడర్న్ లింకేజ్ సిస్టమ్ లేకపోవడంతో, మార్కెట్ ఎకానమీ టచ్ కాకపోవడంతో 20 ఎకరాలు ఉన్నోడు కూడా జీతగాడిగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఎకరం 2 ఎకరాలు ఉన్నోడు అక్కడ అమ్ముకొని వచ్చి తన మనవడన్న అమెరికాలో ఉండాలి, తన మనవడన్న సూటు బూట్ వేసుకోవాలి, తన మనవడన్న కలెక్టర్, ఒక కలగానే స్కోప్ కూడా లేకుండా పోయింది. అందుకనే చాలామందికి తెలియదు ఈ బాంఛన్ కాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ ఇంట్లోనో లేకపోతే పెద్ద పెద్ద దొరలు ఫామ్ హౌస్లలో ఇప్పటికీ బాంఛన్ కాళ్ళు మొక్కుతా అంటారు. ఇంకా కొన్ని వర్డ్స్ మనం చెప్పలేము. అంటే ఎందుకు అది ఉంది అంటే అది 400 ఏళ్ల నుంచి వచ్చిన పరంపర. అయితే తెలంగాణ ఉద్యమాన్ని 52లో మొదలైన ఉల్కి ఉద్యమం కావచ్చు, 68-69లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కావచ్చు, దీని ప్రాతిపదిక మా ఉద్యోగాలు మాకు కావాలి అంటే సహజబద్ధంగా, న్యాయంగా, ధర్మబద్ధంగా, రాజ్యాంగం ప్రకారం 100 ఉద్యోగాలు ఉంటే 42 ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి రావాలి మా వాటా ప్రకారం. అంటే మా ఉద్యోగాలు మాకు కావాలని ఖమ్మం జిల్లా 68లో మొదలైన ఉద్యమము, ఆ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలే. ఈ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, గవర్నర్ అయ్యారు, సెంట్రల్ మినిస్టర్స్ అయ్యారు. మా ఉద్యోగాలు మాకు కావాలనే ఉద్యమం ఏమైంది? నీళ్లు, నిధులు, నియామకాలైన ట్యాగ్లైన్ వచ్చింది. అసలు తెలంగాణ ఉద్యమం మేమంతా ఎందుకు ఇన్వాల్వ్ అయినామంటే స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, ఆత్మగౌరవం కోసం. ఆ 3 దక్కనంత కాలం ఇది ఎప్పుడు రగులుతూనే ఉంటుంది. తెలంగాణ అనేది నిత్యం ఒక ఉద్యమాల కొలిమిలాగా, నిప్పుల కొలిమిలాగా ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ రాజకీయ నాయకులు, ఇక్కడ లీడర్స్ అంతా ప్రజల ఆకాంక్షలు, ప్రజల అస్తిత్వానికి తగ్గ నాయకత్వం కాదు. ప్రజలేమో అమాయకులు, ఆవేశపరులు, మంచివాళ్ళు. రాజకీయ నాయకులేమో కుట్రదారులు, వెన్నుపోటదారులు, చీటర్స్. అందుకనే టంకశాల అశోక్ గారు ఒక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో ఢిల్లీలో ఒక డిబేట్ జరిగినప్పుడు తెలంగాణ సమాజము తన అస్తిత్వానికి, అస్మితకు తగ్గ రాజకీయ నాయకులను ఎన్నుకోవడంలో విఫలమవుతుంది. నాడు పివి నరసింహారావు దగ్గర నుంచి నేడు ముఖ్యమంత్రుల వరకు ప్రజల కోరికలకు, ఆకాంక్షలకు తగ్గట్టు నాయకత్వం ఉండట్లే. ఎలక్షన్స్ సమయంలో ప్రజల భాష మాట్లాడుతున్నారు, ఎలక్షన్లు అయిపోగానే
వాళ్ళు కొత్తగా తీసుకొస్తున్నారు. దీనికి ఏంటంటే రూట్స్లోనే ఈ తెలంగాణ సమాజంలో చైతన్యం ఉంది కదా, ఉంటాను కదా, ఇన్ని పోరాటాలు చేసినాం కదా, మరి ఏ పోరాట ఫలితాలు కూడా గరీబోళ్ళ బతుకులు ఇంకా గరీబోళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు పేదరికం నుంచి మధ్యతరగతి నుంచి ఎగువ తరగతికి ఎదగాల్సిన సమాజంలో 20 ఎకరాలు ఉన్న రైతు 2 ఎకరాలకి, 2 ఎకరాలు ఉన్న రైతు కూలీలు అవుతున్నారు. వలసలు అదే విధంగా ఉన్నాయి. గల్ఫ్ అప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పారు, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అన్నారు. మరి తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, దుబాయ్ వలసలు పెరుగుతున్నాయి, తగ్గలే. బొంబాయికి పోయేటోళ్ళ సంఖ్య పెరుగుతుంది. బొగ్గుబాయిలో అదేవిధంగా ఆత్మహత్యలు నడుస్తున్నాయి. అంటే ఇది కేవలం మీరు ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పోయి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసమో, కేసీఆర్ని దింపేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసమో జరిగిన పోరాటం కాదు. కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజల పోరాటాల త్యాగ ఫలితము 1200 మంది అమరవీరులు మొన్న 2001 నుంచి 2014 వరకు 68లో చనిపోయిన వాళ్ళు, నక్సలైట్ ఉద్యమాల్లో చనిపోయిన వాళ్ళు, ఇంత రక్త తర్పణం, ఈ మట్టి రక్తంతో తడిసిపోయింది. ఏ ఊరికి వెళ్ళినా కూడా కౌంటర్లు, ఎన్కౌంటర్లు, ఫేక్ ఎన్కౌంటర్లు, ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, చేనేత ఆత్మహత్యలు జరిగింది దేనికంటే ఇక్కడ మానవ వనరులు అద్భుతంగా ఉన్నాయి, సహజ వనరులు అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళు ఏమి ఎడారి ప్రాంతాల్లో లేరు, లేకపోతే ఏమి పండని ప్రాంతాల్లో లేరు. దక్కన్ పీఠభూమి అనేది ప్రపంచంలోనే నాగరికత వెల్లువిరిసిన అత్యంత, గోదావరి ఒకవైపు, కృష్ణానది ఒకవైపు, 2 జీవన నదుల మధ్య ఉన్న అత్యంత మంచి పీఠభూమి. ముత్యాల నగరము, మన హైదరాబాద్ పర్ల్ సిటీ అంటాము, లేక్ సిటీ అంటాము, రాక్ సిటీ అంటాము. వరల్డ్ నెంబర్ 1 రిచెస్ట్ కింగ్ ఇక్కడ ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు ఇట్లా రాను పడిపోతున్నారు? తెలంగాణ ఏర్పడక ముందు కూడా తెలంగాణ ప్రాంతము 2014 జూన్ 2వ తారీఖు ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రం. అవును, వాస్తవం కదా. మరి ఇలా 7 లక్షల కోట్లు అప్పెందుకు అయింది? ఇవాళ అంగన్వాడీ గుడ్లకి కూడా డబ్బులు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? గురుకులాల్లో పిల్లలకి సరైన పురుగులన్నం పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? జీతాలు 1వ తారీఖు ఇవ్వడమే గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రాజకీయ నాయకులు, పాలకులకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. వీళ్ళు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఎలక్షన్లప్పుడు కొన్ని ఓట్లు కొనుక్కొని ఈ 5 సంవత్సరాలు వాళ్ళు దోచుకుంటున్నారు. ఇది పోవాలనే మాలాంటోళ్ళం అందరం ఒక 20-25 ఏళ్ళు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. అందుకనే మన జయశంకర్ గారు చెప్పారు, భౌగోళిక తెలంగాణ అనేది కేవలం ఫేజ్ 1 మాత్రమే. ఇక్కడున్న రెడ్డి దొరలు కావచ్చు, ఇక్కడున్న వెలమ దొరలు కావచ్చు, ఇక్కడున్న పెత్తందారులు కావచ్చు, అది ఏ కులమైనా కానీ, పిడికడు మంది పెత్తందారుల చేతిలో తెలంగాణ బందీ కావద్దు. ఇక్కడున్న 90% మంది పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు కావచ్చు, ఈవెన్ అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉండొచ్చు. ఈ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావడం కోసమే తెలంగాణ వచ్చింది. కాబట్టి సెకండ్ ఫేజ్ మూమెంట్ అనేది ప్రజాస్వామ్య తెలంగాణ, ప్రజా తెలంగాణ, బతుకు తెలంగాణ. బంగారు తెలంగాణ అనేది కేసీఆర్ సృష్టించిన స్లోగన్. మా జీవితాల్లో బతికే లేదు, బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? బతుకు తెలంగాణ, బతికించే తెలంగాణ కోసం ఖచ్చితంగా 2వ దశ ఉద్యమం ప్రారంభం కావాల్సిందే. జయశంకర్ గారు ఊహించిన ప్రమాదం ఇంకా ఎక్కువైంది. ఇక్కడ ఇప్పుడు పెనం వేయించి పొయ్యిలో పడ్డది అంటారు కదా ఊర్లలో. తెలంగాణ వచ్చినాక హైదరాబాద్ నగరంలో తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. అంతకుముందు ఆంధ్రోళ్ళని తిట్టినాం, మా ఉద్యోగాలని ఆంధ్రోళ్ళు ఎత్తుకపోతున్నారు. ఇవాళ గుజరాత్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, నార్త్ ఈస్ట్ వాళ్ళు మొత్తం టెక్నికల్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే స్కిల్ బేస్డ్ జాబ్స్ ఎవరికైనా వస్తాయి. ఈవెన్ నాన్ స్కిల్ జాబ్స్ ఇలా ఏ హోటల్ ఇండస్ట్రీకి వెళ్ళండి, ఒరిస్సా వాళ్ళు, లేకపోతే వెస్ట్ బెంగాల్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, మొత్తం వెస్ట్ బెంగాల్ వాళ్ళు, కలకత్తా వాళ్ళు, కేరళ వాళ్ళు. మనం అనార్గనైజ్డ్ సెక్టార్లో ఈవెన్ ప్లంబర్స్, కార్పెంటర్స్ ఇలాంటి వాళ్ళని మనం తయారు చేసుకోలేకపోయినాం. ఇవాళ ఒక ఫాల్ సీలింగ్ చేయాలంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళు రావాలి, ఒక ప్లంబర్ రావాలంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళు రావాలి, ఒక ఎలక్ట్రీషియన్ రావాలంటే బీహార్ వాళ్ళు రావాలి. హోటల్ ఇండస్ట్రీ అట్లా అయిపోయింది, హాస్పిటల్ ఇండస్ట్రీ అట్లా అయిపోయింది, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అట్లా అయిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో మనం తెలంగాణ వచ్చినాక ఎంతమంది నిరుద్యోగులకి మనం నైపుణ్య శిక్షణాలు ఇచ్చినాము?